గతంలో 2014-19 సంవత్సరాల మధ్యలో విశాఖపట్నానికి లులు సంస్థ రాబోతుంది అనేటువంటి వార్తలు విన్నాం. తరువాత అది వెనకడుగు వేయటం 2019-24 మధ్యలో సంస్థ ఏర్పాట్లు అయితే జరగలేదు. అయితే ఇటీవల లులు సంస్థ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసినటువంటి నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో లులు మాల్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి ఆయన ప్రకటించారు. దీంతో పాటుగా విజయవాడ, తిరుపతిలో హైపర్ మాల్స్ అలాగే మల్టీప్లెక్స్ థియేటర్ల ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించడం జరిగింది. లులు సంస్థ ఇక్కడ ఆర్కే బీచ్కి సమీపంలో 1200 కోట్లు విలువ చేసేటువంటి భూమిని తీసుకుని కేవలం 600 కోట్ల రూపాయలకు విలువ చేసేటువంటి పెట్టుబడులు మాత్రమే పెడతామని చెప్పిందని, అందువల్లే దాన్ని వద్దనుకున్నామని, అందుకే ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశామని, సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మరలా లులు సంస్థను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుందని, సో ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయాలని ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇవ్వటం జరిగిందని, ఆ హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నీ మంచి పనులే చేసిందని, ఎక్కడో ఒకచోట జరిగినటువంటి చిన్న పొరపాట్ల వల్ల అధికారానికి దూరం అయ్యాం తప్ప ప్రజలు ఎప్పుడూ వైసీపీని ఆదరిస్తున్నారని చెప్పి ఆయన తెలియజేశారు.